వైసీపీ హయాంలో వ్యూహాత్మకంగా జరిగిన మరో దందా ఇసుక తవ్వకం. పార్టీ నేతల అక్రమ తవ్వకాల్లో 1860 కోట్ల రూపాయలను దోచేశారు. ముఖ్య నేతకు నెల నెల కోట్ల రూపాయలు పంపించేవారు. ఏపీఎండీసీ ఇసుక తవ్వకాల్లో విఫలమవుతోందంటూ వ్యూహాత్మకంగా దాన్ని తప్పించి కాంట్రాక్టర్కు అప్పగించారు. ప్రస్తుత గనుల శాఖ అధికారులు ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అంటే ఏపీ శాక్ సాయం తీసుకుని దోపిడీ విలువ 1860 కోట్ల రూపాయలుగా తేల్చారు. శాటిలైట్ ఇమేజెస్ తీసి జీడీ స్టీరియో డేటా, 2D గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజ్లన్నీ పరిశీలించారు. అప్పుడు టన్ను 475 రూపాయలకు విక్రయించారు. అత్యధికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21 చోట్ల 54.73 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఊడ్చేశారు. ముఖ్య నేత వ్యూహం ప్రకారం ఇసుకపై మంత్రుల కమిటీని నియమించారు. డిజిటల్ చెల్లింపులను స్వీకరించకుండా నగదు తీసుకుని ఇసుకను లోడ్ చేసేవారు. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం తీసేసి మాన్యువల్గా బిల్లులిచ్చారు. ఏపీ శాక్ నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా ఇసుక కాంట్రాక్టర్లకు గనుల శాఖ అధికారులు నోటీసులిచ్చి వివరణ కోరుతున్నారు. పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.